బిళ్ళాను క్యాసినో అన్నారు, క్యాసినో లాంటి గేమ్స్ కూడా బ్రిడ్జ్ బ్రిడ్జ్ అనేటటువంటి ఆట ఇది క్యాసినో కాదు, బ్రిడ్జ్ గేమ్ ఇది అన్నారు. అదేంటి ఆ బ్రిడ్జ్ నాని గారు అంటే అవును నేను అనేది ఆ బ్రిడ్జ్ ఏంటి పోని మీరు చెప్పండి. అది పేక కాదు, బ్రిడ్జ్ అంటే అట్లా కాదే కర్రతో ఎగిరి గంతేసేది, లేకపోతే లాంగ్ జంప్ లాంటిది, హై జంప్ లాంటిది అని చెప్పు. ఇంటర్నెట్ లో ఇవాళ చూసిన బ్రిడ్జ్ అంటే ప్యాకాటే కనబడుతుంది. అదే కదా మరి ఆయన చెప్పింది. అది అతన్ని విమర్శించారు, బానే ఉంది. మీరు అట్లా కాదు, మీకు తెలియదయ్యా ఈ స్పోర్ట్స్ అని చెప్పుకోండి. మిగతా క్రీడాకారుల కన్నా తెలియాలి కదా. బ్రిడ్జ్ ఆట అంటే పరిగెత్తి ఎగిరి గంతు వేయటం, లేకపోతే కనుక నడుచుకుంటూ ఎగిరి దూకడం, లాంగ్ జంప్ హై జంప్ లాంటిదే బ్రిడ్జ్ కూడా చెప్పుకోని. నేను ఆ తర్వాత కూడా నెట్ లో చూసా బ్రిడ్జ్ అంటే ఇంకేంటన్నా ఉందా అని చెప్పి, ఎక్కడ కనిపించట్లేదు అక్కడ. కాబట్టి అక్కడ ఒకటి కన్ఫ్యూజన్, వీళ్ళు మాటలతో దబాయిస్తున్నారు. అదేమంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఉంది అంటే వాడు కేంద్రం కూడా అట్ట పెట్టుంటే ఆయన కూడా తప్పు పట్టు. ఇది ఎట్లాగనేది ఇంకొక కాన్సెప్ట్ దగ్గర ఉంది. మూడోది వచ్చేటప్పటికి నువ్వు చేసింది రైట్ అనుకున్నప్పుడు, పరీక్షలు లేకుండా నియమించడం రైట్ అనుకున్నప్పుడు, పరీక్షలు లేకుండా నియమించుకోవడానికి ముందు ఒక జీవో ఇచ్చారు, అయిపోయాక మళ్ళీ పరీక్షలు లేకుండా నిర్వహించడానికి ఒక జీవో ఇచ్చారు. పరీక్షలు చేసి పరీక్షల్లోనే పాస్ అవ్వాలి అంటే మళ్ళీ విధానం మార్చేశారు. మనకు కనుక అప్పుడు రమణ దీక్షితుని దెబ్బ కొట్టడం కోసం మిరాసి వ్యవస్థని రద్దు చేస్తా రాజశేఖర రెడ్డి అనేది తీసుకుంటే ఆ